నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అతను ఏది చెప్పినా సుత్తి లేకుండా సూటిగా చెప్తాడు. నమస్కార్ దోస్తో అని మొదలుపెట్టి నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోతాడు. చెప్పేదంతా తన మాతృభాష హిందీలో, కానీ ఎక్కడా తొట్టుపాటు ఉండదు, అసందిగ్ధత ఉండదు. భాషాంతగా రాని వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తారు. కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండనే ఉంటాయి. అతని వాయిస్లో బేస్ కావచ్చు, స్ఫురద్రూపం కావచ్చు, ఇట్టే ఆకట్టుకుంటాడు. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యూట్యూబర్ అతను. ట్రావెల్ బ్లాగ్స్ నుంచి రాజకీయ విశ్లేషణల నుంచి చరిత్ర పాఠాల వరకు అన్నీ చెప్పేస్తుంటాడు. ఇతను ఒకప్పుడు బీజేపీ అభిమాని. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని, మోదీ రావాలని ఆశించినవాడే. కానీ గత 10 ఏళ్ల పాలనలో అతనికి మోదీ నచ్చలేదు. ఈ మధ్యన మోదీ వ్యతిరేక వీడియోలు చేస్తూనే ఉన్నారు. మోదీని నియంత అంటున్నాడు. అలా చాలా మంది అంటుంటారు కదా, అందులో పెద్ద గొప్పేముంది అనుకుంటున్నారా? అలా ఎంతమంది అంటున్నా అందరినీ వదిలేసి బీజేపీ నాయకులు సైతం ఇతన్నే వేలెత్తి చూపుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలివాల్ ఇతనిపై కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అల్ జజీరా వంటి అంతర్జాతీయ వార్తా సంస్థ ఈ వ్యక్తి మీద పెద్ద వ్యాసమే రాసింది. ఆ రేంజ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఇన్ని చెప్పారు కానీ అతని పేరు చెప్పలేదేమంటారా? అతని పేరు ధ్రువ్ రాఠీ. వయసు కేవలం 29. అతను తన పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టింది 2013లో. అప్పుడు అతను ఇంటర్ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్లో చేరాడంతే. షూటింగ్, ఎడిటింగ్ ఇలా మొత్తం తానే చేసుకుంటాడు. ఇప్పుడు తనకి రీసెర్చ్ టీం కొంతవరకు ఉన్నా గతంలో మాత్రం పూర్తిగా తన కష్టమే. చేయాలనుకున్న పనికి ఎక్కడ బ్రేక్ వేయకుండా, తన ఆసక్తిని ఎక్కడ డైల్యూట్ చేసుకోకుండా 10 ఏళ్లుగా ఆ ఛానల్ని నడుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు అతని సబ్స్క్రైబర్లు 21 మిలియన్లు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు ఫాలోవర్స్. చేసిన వీడియోలు 619. తెచ్చుకున్న మొత్తం వ్యూస్ 2.8 బిలియన్లు. ఇది మామూలు విషయం కాదు. అతని సంపాదన కోట్లలో ఉంటుంది. అంతేకాదు, అతను ట్రావెల్ బ్లాగ్స్ చేయాలని సిద్ధమైతే ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు అతనికి ఫ్రీగా ఇచ్చే విమాన సంస్థలు, హోటల్స్ ఉన్నాయి. అది కూడా తన ఒక్కడికే కాదు, తన భార్యకు కూడా కలిపి. అన్నట్టు హర్యానాకి చెందిన ఈ యువకుడు పెళ్లి చేసుకున్నది జూలీ అనే జర్మన్ యువతిని. ఇంటర్ పూర్తయ్యాక చదువు కోసం జర్మనీ వెళ్తే అక్కడ పరిచయమై తర్వాత అతనికి జీవిత భాగస్వామి అయింది. ఇంతకీ ధ్రువ్ రాఠీ ప్రస్తుతం తన ఛానల్ని జర్మనీ నుంచే నడుపుతున్నాడు. అతను జర్మనీ రెసిడెంట్ కూడా. ఇది మాత్రమే కాదు, ధ్రువ్ రాఠీ కంటెంట్కి ఫిదా అయిన చాలా సంస్థలు ఉన్నాయి. అందుకే డీకోడ్ విత్ ధ్రువ్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇండియాతో, DW ట్రావెల్ పేరుతో జర్మన్ సంస్థ అయిన డయూష్ వెల్లెతోనూ షోలు హోస్ట్ చేస్తున్నాడు. స్పాటిఫైలో మహాభారత్ విత్ ధ్రువ్ రాఠీ పేరుతో కూడా ఒక పాడ్కాస్ట్ కూడా నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను ఒక ఇండిపెండెంట్ వ్లాగర్, హోస్ట్, యాక్టివిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ అన్నీను. 28 ఏళ్లకే కోట్ల సంపాదన. అంతర్జాతీయ గుర్తింపులతో పాటు కేంద్ర అధికార పార్టీని సైతం వణికించే ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు. ఆసక్తి, ఆలోచన, ఆకట్టుకునే శక్తి ఉండాలే కానీ ఎవరి అండా లేకుండా సోలోగా ఎదిగి కోట్లు సంపాదించే అవకాశాలు ఎప్పుడూ ఉంటున్నాయి. అతని భావజాలం ఏమిటి, రాజకీయపరమైన ఆలోచనలేమిటి అనేవి పక్కన పెట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయొచ్చు అనే దానికి మాత్రం ఇతన్ని దేశ యువత మొత్తం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇతని వీడియోల్లో సమాచారంతో పాటు కన్విన్స్ చేసే విధానం చాలా బలంగా ఉంటుంది. ప్రతిదానికి సాక్ష్యాలు చూపిస్తాడు. రీసెర్చ్ చేసి పట్టుకొచ్చిన డేటా మన ముందు ఉంచుతాడు. అందుకే నచ్చకపోయినా చాలాసార్లు నమ్మాల్సి వస్తుంది. అందుకే ఇతను పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్. దానివల్లే కేంద్ర బీజేపీ దృష్టిలో పడ్డాడు. నువ్వెవరో నీ మిత్రుల్ని బట్టి తెలుస్తుంది, నువ్వు ఎంత బలవంతుడివో నీ శత్రువుల్ని బట్టి తెలుస్తుంది అంటారు. ఆ రకంగా తన ఐడియాలజీతో ఒక కేంద్ర పార్టీని శత్రువుగా మార్చుకున్న ధ్రువ్ రాఠీ ఎంత బలవంతుడయ్యారో వేరే చెప్పనక్కర్లేదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.